కేజ్రీవాల్ కు బెయిల్ 50 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల. జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నామని వెల్లడి. సీఎం ఆఫీస్ సెక్రటరియట్ కు వెళ్లకూడదని షరతులు. డిక్టేటర్షిప్ పై పోరాటంలో నాకు మద్దతు ఇవ్వండి. కేజ్రీవాల్ నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందామని పిలుపు. అసలు చాలా మంచి టైంలో ఈయన దెబ్బ కొట్టింది. కేజ్రీవాల్ని కరెక్ట్ టైంలో దెబ్బ కొట్టింది. కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్, ఢిల్లీలో 2 రాష్ట్రాల్లో ఉన్నది. ఈయన ఈ పార్టీని ఇంకా విస్తరించాలనుకున్నాడు. 3వ ప్రత్యామ్నాయంగా ఇదే ఆమ్ ఆద్మీ పార్టీని ఈ దేశంలో విస్తరించాలనుకున్నాడు. కానీ ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీకి కావచ్చు కాళ్ళు గుట్టినాయి. అమ్మా మనము నువ్వు పోతే నేను పోతే నువ్వు దోసుకోవాలి, కానీ దేశంలో ఇంకా 2-3 పార్టీలు జాతీయ స్థాయి పార్టీలు వస్తాయా? వాటిని మొత్తం మనం బతకనిస్తామా? వాళ్ళ లీడర్లను బతకనిస్తామా? ఇప్పుడు ఇది 100 కోట్ల లిక్కర్ స్కామ్ అన్నారు కదా. 1000 కోట్ల స్కామ్ చేసిన అమిత్ షా కొడుకు బాగానే ఉన్నాడు. 1000 కోట్లు దోసుకపోయిన వాళ్ళు విజయమాల్య మంచిగానే ఉన్నాడు. లక్షల కోట్ల కార్పొరేట్ శక్తులుగా ఎదిగి దేశాన్ని దోచుకుంటున్న అదాని, అంబానీ బాగానే ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి బీజేపీ తీసుకొని కాపాడుతున్నది. 100 కోట్ల పేరుతో తీసుకుపోయి జైలు వేసింది. 50 రోజులు జైలు వేసింది. ఈ 50 రోజులు దేశం అంతా తిరగవలసిన మనిషినే. బీజేపీ కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టవలసిన మనిషినే తీసుకపోయి లోపలేసింది. ఇది అప్రజాస్వామికంగా వేసింది. ఇప్పుడు ఎన్నికల కోసమని విడిచిపెట్టింది. మరి అప్పుడు కూడా ఎన్నికలు ఉండేగా, నెల రోజుల కింద వచ్చింది కదా నోటిఫికేషన్. అప్పుడే వదిలిపెడితే బాగుండేది కదా. కాబట్టి ప్రజలారా, ఇట్లా ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా కొంచెం నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళని బీజేపీ అనేక రకాల తిప్పలు పెట్టి వాళ్ళ పార్టీలను నాశనం చేసి ఆ లీడర్లను లొంగ తీసుకొని ఇట్లా నియంతృత్వంగా ఈ దేశాన్ని ఆగం చేస్తుంది. ఆ విషయాన్నే డిక్టేటర్షిప్ పోరాటంలో నాకు మద్దతు ఇవ్వండి. మోదీ డిక్టేట్ చేస్తాను మనల్ని. ఏమంటాడు? మీరు ఈ బట్టలు వేసుకోవాలి అని డిక్టేట్ చేస్తాను. మీరు ఇదే కూర తినాలి అని డిక్టేట్ చేస్తాను. మీరు ఇదే మతంలో ఉండాలి అని డిక్టేట్ చేస్తాను. మీరు ఇదే నినాదం పలకాలే అని డిక్టేట్ చేస్తాను. నువ్వెవరు? ఇది ప్రజాస్వామ్యం. రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి మేము ఏ నినాదమైనా చేస్తాం. కాబట్టి ఈ డిక్టేటర్ నియంతృత్వాన్ని పోరాడుతున్న దాని మీద నాకు మద్దతు ఇవ్వండి కేజ్రీవాల్ మరొకసారి ఢిల్లీ ప్రజలను కోరుతున్నాడు. నిజానికి ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ను 2 సార్లు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. ఆయన కూడా అదే స్థాయిలో అక్కడ కష్టపడతాడు. కాబట్టి కేజ్రీవాల్కు మరొకసారి మంచి జరగాలని కోరుకుందాం. ఈ 2 పార్టీలను పొందబెట్టడానికి దేశంలో ఎవరు వచ్చినా వాళ్ళకు మనం మద్దతు ఇవ్వాల్సిందే, వాళ్ళకు అండగా నిలబడవలసిందే. కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్ అనే ఈ నియంతృత్వ ధోరణి, ఈ అప్రజాస్వామిక ధోరణి తొలగిపోవాలనేది కూడా మరొకసారి ప్రజల ముందు ఈ అంశాన్ని మేము పెడుతున్నాం. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్, మరో 4 పేర్లు ప్రస్తావన. కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్ అట, మరో 4 పేర్లు ప్రస్తావన అట. మొత్తానికి ఈడీ ఛార్జ్ షీట్ వేసిందట. మరి ఎన్నికల తర్వాత ఏమని రిలీజ్ చేస్తారా? ఈ వంకతోటి ఇంకో 2-3 నెలలో, ఇంకో 6 నెలల్లో అట్లనే జైల్లో పొడిగిస్తారా అనేది చూడాలి. మొత్తానికైతే కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ రాజకీయానికి కవిత రూపంలో బ్రేక్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కవిత రూపంలో అసలు నిజానికి కవిత లిక్కర్కి సంబంధించి ఆ వ్యవహారానికి సంబంధించి అటు పోయి అసలు అంటే పెట్టుకోవద్దు. మహిళ అయ్యుండి మహిళ పోయి ఈ మద్యం వ్యాపారం చేసుడు ఏంది? అసలు మహిళలు అంటేనే కుటుంబాలను కట్టుకోవడానికి, కుటుంబాలను కాపాడుకోవడానికి సిగరెట్ తాగొద్దు అంటారు, మందు తాగొద్దు అంటారు, గుట్కా తినొద్దు అంటారు. ఈమె పోయి మందు తాగిపిస్తా నేనని మందు వ్యాపారంలో ఏలిపెట్టి ఈరోజు కేసీఆర్కు, కేటీఆర్కు చెడ్డ పేరు తెచ్చి పని చేసింది. ఇక ఏ వ్యాపారం దొరకనట్టు ఈ లిక్కర్ దగ్గరికి పోయినాను. ఇక దీన్ని వాళ్ళు పట్టుకొని మహాభూతద్దంలో పెట్టి చూపించినట్టు, ఇది మహాకుంభకోణం అన్నట్టు ఇక దీని మీదనే కవితను డ్యామేజ్ చేసిండ్రు, కవిత ఇమేజ్ని డ్యామేజ్ చేసిండ్రు, కవితను తీసుకపోయి జైలు వేసిండు. కాబట్టి ఛార్జ్ షీట్ వేసిండ్రట. ఈ ఛార్జ్ షీట్లో మరొక 4 పేర్లు కూడా పెట్టిండ్రట. మరి ఆ 4 ఎవరిలో కూడా తెలియాలి.
ఆ డీటెయిల్స్ కూడా పూర్తిగా బయటికి రావాల్సిన అవసరం కూడా ఉన్నది.